పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 33వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 34వ అధ్యాయం చదువుకుందాం. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. యెహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. వారిలో చంపబడిన వారు బయట వెయ్యబడిదరు. వారి శవములు కంపుకొట్టును, వారి రక్తము వలన కొండలు కరిగిపోవును. ఆకాశ సైన్యమంతయు క్షీణించును. కాగితపు చుట్ట వలె ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్ష వలె నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిలును. ఏదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వు చేత కప్పబడును. గొర్రెపిల్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొటేల మూత్రగంధుల మీద క్రొవ్వు చేతను కప్పబడును. ఏలయనగా బోస్రాలో యెహోవా బలి జరిగించును. ఏదోము దేశంలో ఆయన మహాసంహారము చేయును. వాటితో కూడా గుర్రుపోతులను, వృషభములను, కోడెలను దిగిపోవచ్చున్నవి. ఏదోమీయులు భూమి రక్తముతో నానుచున్నది, వారి మన్ను క్రొవ్వుతో బలిసి ఉన్నది. అది యెహోవా ప్రతిదండన చేయు దినము. సియోను వ్యాజమును గూర్చిన ప్రతీకార సంవత్సరము. ఏదోము కాలువలు కీలొగును, దాని మన్ను గంధకముగా మార్చబడును, దాని భూమి దహించు గంధకముగా ఉండును. అది రేయింబగళ్ళు ఆరకయుండును, దాని పొగ నిత్యము లేచును. అది తరతరములు పాడుగా ఉండును, ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు. గూడబాతులను ముళ్ళపందులను దాని ఆక్రమించుకొనును. గుడ్లగోబయు కాకియు దానిలో నివసించును. ఆయన తారుమారు అను కొలనులను చూచును, శూన్యమగు గుండును పట్టును. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు. దాని అధిపతులందరూ గతమైపోయిరి. ఏదోము నగరులలో ముళ్ళ చెట్టు పెరుగును, దాని దుర్గములలో దురదగొండ్లను గచ్చులను పుట్టును. అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను, నిప్పుకోళ్లకు సాలగాను ఉండును. అడవి పిల్లలను నక్కలను అచట కలుసుకొనును. అచట అడవి మేక తన తోటి జంతువును కనుగొనును. అచట చివ్వపిట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొనును. చిత్తగోబ గూడు కొనును. అచట గుడ్ల పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును. అచటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడా కూడుకొనును. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనిడి, ఆ జంతువులలో ఏదీ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అవి రాలవలనని ఆయన చీట్లు వేసెను. ఆయన కొలను చేతపట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టెను. అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొనును, యుగయుగములు దానిలో నివసించును. ఇంతటితో యెషయా గ్రంథం 34వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 35వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.